దేవతల రాజు ఇంద్రుడు గౌతమ మహర్షి భార్య అహల్యను మోహించి ఆమెను మోసం చేసి లోబరుచుకున్నారు. ఇది చూసిన గౌతమ మహర్షి ఇంద్రుడి శరీరమంతా కన్నులుండేటట్టు శపించాడు. ఈ శాపం నుంచి విముక్తి పొందడానికి మహేంద్రుడు భూమి మీదకు వచ్చి అనేక శివాలయాలలో పూజలు చేసి శాప విమోచన పొందారు. వాటిల్లో ఈ ఆలయం కూడా ఒకటి. మహేంద్రుడు శివుణ్ణి పూజించి శాప విమోచన పొందిన ప్రాంతం కనుక ఈ ప్రాంతాన్ని మహేంద్రపల్లి అని పిలుస్తున్నారు. ఈ ఆలయంలోని మహాశివుడిని శ్రీ తిరుమేని అలగరని, పార్వతీమాతను శ్రీ వడివాంబికయ్య అమ్మవారని పిలుస్తున్నారు. తిరు జ్ఞాన సంబంధర నాయనారి యొక్క పతిగాలతో ఈ ఆలయము గౌరవించబడి 276 పాడలపెట్ట శైవ క్షేత్రాలలో 61వ శివక్షేత్రంగా గుర్తింపు పొందినది. కావేరీ నది యొక్క ప్రధాన ఉపనది అయిన కొల్లిడాం నది ఈ ఆలయానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో కలుస్తున్నది. తమిళ పంగుని నెల అయిన మార్చి ఏప్రిల్ నెలలో 7 రోజుల పాటు ఈ ఆలయ గర్భగుడిలోని శివలింగం పైన సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. ఆ సమయంలో ఈ ఆలయము సూర్య పూజకు ప్రసిద్ధి చెందినది. ఈ తిరుమేని అలగర ఆలయం చిదంబరం పట్టణానికి సుమారు 24 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ ఆలయ పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్ లో 61 శివక్షేత్రము శ్రీధర్ రాజన్ టైప్ చేయండి.